ఆపరేషన్ సింధూర్ పేల్గాంలో ఉగ్రదాడి చేసి మన 26 మంది ఆడపడుచుల పసుపు కుంకుమను తుడిచేసిన పాకిస్తాన్ పైన ఈ రోజు ఉదయాన్నే భారతదేశ సైన్యం 30 నిమిషాలు మెరుపు దాడులు చేసిందండి। पाकिस्तान में 24 इम्पैक्ट्स हुए हैं भारत की तरफ से। ये जो इम्पैक्ट्स हैं मुख्तलिफ तरीकों से मुख्तलिफ वेपन्स को इस्तेमाल करते हुए किए गए। మన ఆడపడుచుల సింధూరానికి సమాధానం పాకిస్తాన్ రక్తంతో రాశారు। ఈ దాడి ఎందుకనే హైలైట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో స్ట్రైక్స్ చూసా, కానీ ఈసారి ఇండియన్ ఆర్మీ ఒకేసారి జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా యొక్క హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసింది। ఇది సర్జికల్ స్ట్రైక్ కాదు, హెచ్చరించి కొట్టి వచ్చారు, దింపి వచ్చారు। పాకిస్తానీ మద్రసాలో దాక్కున్న ఉగ్రవాదులకు జనగణమన గీతాన్ని పాటించారు। అసీం మునీర్ చేత భయంతో హనుమాన్ చాలీసా చదివించారు। పేల్గాంలో ప్యాంట్లు విప్పి కల్మా చదివించిన వారి పైజామాలు విప్పి పరుగులు పెట్టించారు। ఈ దాడులకు భయపడి మద్రసాలో దాక్కున్న జిహాదీలు పరుగులు పెట్టారు। ఇండియన్ ఆర్మీ పాకిస్తానీ ప్రభుత్వానికి ఇస్తున్న సందేశం, ఇండియా తలుచుకుంటే రేపు పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన, పాకిస్తాన్ పార్లమెంట్ పైన కూడా అటాక్ చేయగలదు। ఇండియన్ ఆర్మీ క్యాపబిలిటీస్ పైన సెకండ్ ఛాన్స్ తీసుకోవద్దు అని హెచ్చరించారు। ఒకటి కాదు, రెండు కాదు, ఒక్కటేసారి 9 ఉగ్రవాద శిబిరాలపైన ఒకేసారి మెరుపు దాడులు చేశారు। హఫీజ్ సయీద్, మసూద్ అజర్ ఇండియన్ ఆర్మీ ముందు ఈ రోజు భయంతో సజిదా చేసేలా చేశారు। ఈ దాడుల్లో హఫీజ్ సయీద్ మరియు మసూద్ అజర్ ఫ్యామిలీ మెంబర్స్లో చాలా మంది చనిపోయారు అంటున్నారు। దాడి చేసే వంతు ఇండియన్ ఆర్మీది, శవాలను లెక్క పెట్టే వంతు పాకిస్తాన్ ఆర్మీది। పాకిస్తాన్ భూభాగంలో దూరి దించారు, కాలర్ ఎగరేసుకొని సేఫ్గా తిరిగి వచ్చారు। లిటరల్లీ ఈ రాత్రి రఫేల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ ఉగ్రవాద మదర్సాలపైన తాండవం చేశాయి। ఈ రోజు ప్రతి భారతీయుడు తల ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరగాలి। ఇండియన్ ఆర్మీ చేసిన ఆ దాడుల యొక్క విజువల్స్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి। పాకిస్తాన్ ఉగ్రవాదులు అరుపులు వింటే 12 రోజుల నుండి మరుగుతున్న భారతీయుల నెత్తురు చెల్లారుతుంది। ప్రతిసారి విదేశీ దేశాల యొక్క, ఇజ్రాయెల్, రష్యా యొక్క ఎయిర్ స్ట్రైక్స్ చూసి వీడియోస్ చేశా, కానీ మొదటిసారి ఇండియన్ ఆర్మీ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ను చూపిస్తూ, ప్రూఫ్స్ను చూపిస్తూ గర్వంగా వీడియో చేస్తున్నా। ఇండియన్ ఆర్మీ ఈసారి ర్యాండమ్గా ఏదో చిన్న చిన్న ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేయలేదు, ఏకంగా మసూద్ అజర్, హఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసింది। హఫీజ్, మసూద్ రోజు బోధించే స్థానాలపైన దాడి చేశారు। ఆపరేషన్ సింధూర్ ఎలా లాంచ్ అయింది, ఎటువంటి ఆయుధాలతో దాడి చేశారు, ఎక్కడెక్కడ దాడి చేశారు, మన యుద్ధ విమానాలను పాకిస్తాన్ ఎందుకు కనుక్కోలేకపోయింది అనే విషయాలు ఈ వీడియోలో చెప్తా। ఏ వీడియోను లైక్ చేసినా చేయకపోయినా ఈ వీడియోను అందరూ లైక్ చేయాలి। మినిమం 1 lakh లైక్స్ కావాలి। దీన్ని ప్రతి ఒక్క భారతీయుడు చూడాలి। వీడియోను అందరికీ షేర్ చేయండి। అర్ధరాత్రి 1:28 ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ప్రహారే సన్నిత జయప్రక్షితాయ అనే ట్వీట్ పెట్టింది। దీనికి అర్థం రెడీ టు ఫైట్ అండ్ ట్రైన్డ్ ఫర్ విక్టరీ అని। 1:05 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టార్గెట్స్ను లాక్ చేసింది, మిజైల్స్ను లోడ్ చేసింది। 1:32 ఇండియన్ మిలిటరీ పాకిస్తాన్ యొక్క 9 లొకేషన్స్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపైన, మద్రసాలపైన దాడి చేయడానికి రఫేల్ యుద్ధ విమానాలను పంపింది। ఈ 9 లొకేషన్స్లో కొన్ని పీఓకేలో ఉన్నాయి, ఇంకొన్ని పాకిస్తాన్ యొక్క భూభాగంలో ఉన్నాయి। ఈ మ్యాప్లో చూడండి, పాక్లో ఉన్న ముజఫరాబాద్, కోట్లీ, బింబూర్, ఫిల్పూర్, చకమ్రు ఇవన్నీ పీఓకేలో ఉన్నాయి। సియాల్కోట్, భవల్పూర్, ముర్దికే ఈ 3 లొకేషన్స్ పాకిస్తాన్ యొక్క భూభాగంలో ఉన్నాయి। ఈ రోజు 1:32 రఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ సైడ్ నుండి బార్డర్ను దాటాయి। కొన్ని రఫేల్ యుద్ధ విమానాలు ఇండియన్ సైడ్ నుండే దాడి చేశాయి, బికాజ్ రఫేల్ అనేది 4.5 జెన్ ఎయిర్ క్రాఫ్ట్। ఇవి పాకిస్తాన్ లోపలికి వెళ్ళే అవసరమే లేదు। ఇండియన్ సైడ్లో ఉన్న పంజాబ్ నుండి కూడా ఇవి తమ యొక్క మిజైల్స్తో పాకిస్తాన్ పంజాబ్, పాకిస్తాన్ లాహోర్ పైన కూడా దాడి చేయగలవు। దీని యొక్క రేంజే 250 కిలోమీటర్లు అనమాట। ఈ రఫేల్లో స్కాల్ప్, స్టార్మ్, షాడో మిజైల్స్ను లోడ్ చేశారు। ఈ స్కాల్ప్ మిజైల్స్ యొక్క రేంజ్ 200 కిలోమీటర్లు ఉంటుంది। ఇది బిల్డింగ్ లోపల డీప్గా దిగిపోయి బ్లాస్ట్ అవుతుంది అన్నమాట। కొన్ని రఫేల్లో హ్యామర్ మిజైల్స్ను లోడ్ చేశారు। ఈ హ్యామర్ మిజైల్స్ యొక్క రేంజ్ 50 నుండి 70 కిలోమీటర్లు ఉంటుంది। ఈ హ్యామర్ మిజైల్స్ అనేవి ఇండియాలోనే తయారు చేసిన మిజైల్స్। భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది। ప్యూర్గా మేడ్ ఇన్ ఇండియా వెపన్ ఇది। ఇది టార్గెట్ను లాక్ చేస్తే కరెక్ట్గా, ప్రిసైజ్గా టార్గెట్ను హిట్ చేస్తుంది। ఇది మిస్ అయ్యే అవకాశమే లేదు। దీంతోపాటు కమికేజే తరహాలో డ్రోన్స్ను కూడా తీసుకువెళ్లారు। బేసికలీ దీపావళి చేయడానికి డిఫరెంట్ ఆయుధాలను తీసుకువెళ్లారు అన్నమాట। యాక్చువల్లీ ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ను మిస్లీడ్ చేసింది। ఈరోజు ఇండియాలోని
245 డిస్ట్రిక్ట్స్లో వార్ మాక్ డ్రిల్స్ చేయబోతున్నాము అని ప్రకటించారు. పాక్ ఆర్మీ సైనికులు కూడా మేబీ ఇండియా వార్ మాక్ డ్రిల్స్ చేసుకుంటారేమో అని లైట్గా తీసుకుని బిర్యానీ తిని పనుకున్నారు. కానీ పొద్దున లేస్తే ఇండియన్ ఆర్మీ ఉగ్రవాద శిబిరాలను కబాబ్ చేసి పడేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు ఇండియన్ నేవీ, ఇండియన్ గ్రౌండ్ ఆర్మీ కూడా ఈ ఆపరేషన్లో కోఆర్డినేటెడ్గా పనిచేసింది. 1:32 నుండి 1:58 వరకు, అంటే దాదాపు 28 నుండి 30 నిమిషాలు పాకిస్తాన్లో హోలీ చేశారు, దీపావళి చేశారు. అరాచకం అంటారు కదా, అల్ట్రా ప్రోమాక్స్ లెవెల్లో అరాచకం చేశారంటే. ఈ రోజు ఉదయం పాకిస్తాన్ మద్రసా లౌడ్ స్పీకర్లో ఇండియన్ ఆర్మీ హమ్లా కియా అని వినబడింది. 9 లొకేషన్స్లో మిజైల్స్ దిగిపోయాయి. ఈ 9 ఉగ్రవాద శిబిరాలు ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తాయి. ఈ ఉగ్రవాద శిబిరాల్లోనే మద్రసాలు కూడా ఉన్నాయి. సో మద్రసాల్లో ప్రార్థనలు తక్కువ, రెచ్చగొట్టడం ఎక్కువగా చేస్తారు. ఈ మద్రసాల్లోనే యువకులకు బ్రెయిన్ వాష్ చేసి జిహాద్ వైపు నెట్టుతారు. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో 9 దాడులు చేసింది. అందులో ముఖ్యమైనవి పాకిస్తాన్ పంజాబ్లో ఉన్న బహవల్పూర్లో ఫేమస్ మర్కజ్ సుబానల్లా మద్రసా పైన దాడి చేశారు. ఈ మద్రసా జైష్ ఉగ్రవాద సంస్థకు లీడర్ అయిన మసూద్ అజర్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్స్. ఈ మసూద్ అజర్ 2001లో పార్లమెంట్ అటాక్ చేశాడు. 2019లో పుల్వామా దాడి చేశాడు. మసూద్ అజర్ ఇంట్లో దూరి దాడి చేశారు అనమాట. మసూద్ అజర్ ఇంటర్నేషనల్గా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఇతను ప్రతి శుక్రవారం బోధించే మద్రసాల్లో దాడి చేశారు. నెక్స్ట్ లాహోర్కు అత్యంత దగ్గరగా ఉన్న ముర్దికేలో మర్కజ్ తయ్యబా అనబడే మద్రసా ట్రైనింగ్ క్యాంప్ ఉంది. ఈ క్యాంప్ అనేది లష్కరే తోయబా ఉగ్ర సంస్థకు లీడర్ అయిన హఫీజ్ సయీద్ హెడ్ క్వార్టర్స్ అనమాట. దీనిపైన దాడి చేశారు. ఈ హఫీజ్ సయీద్ ఇండియాలో ఎన్నో ఉగ్రవాద కార్యక్రమాలు చేశాడు. పేల్గామ్ దాడులు చేయించింది కూడా ఇతనే. ముంబై దాడులు చేశాడు. ఇతను కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఇండియాకు చాలా కావాల్సిన వ్యక్తి. ఇతని ఇంట్లో దూరి దాడి చేశారు. పీఓకేలోని ముజఫరాబాద్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు లీడర్ అయిన సయ్యద్ సలావుద్దీన్ యొక్క ఉగ్రవాద శిబిరం ఉంది, మద్రసా ఉంది. ఈ మద్రసాలోనే భారత్ పైన జిహాద్ చేయడానికి ఉగ్రవాదులను రెడీ చేస్తారు అన్నమాట. ఇక్కడ నుండే ఉగ్రవాదులు కాశ్మీర్లో చొరబడుతూ ఉంటారు. సో ముచ్చటగా 3 హెడ్ క్వార్టర్స్లో తాండవం చేశారు. ఇండియన్ ఆర్మీ గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పాకిస్తాన్ ఏమనుకుంది, ఇండియన్ ఆర్మీ ఈసారి కూడా 2019 లాగా బాలాకోట్లో లేదా పీఓకేలో ర్యాండమ్గా ఏవో చిన్న చిన్న ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేస్తుంది, అది కూడా గోప్యంగా సీక్రెట్గా దాడి చేస్తుంది అనుకొని పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది, ముందుగానే పీఓకేలో ఉన్న ట్రైనింగ్ క్యాంప్స్లో ఉన్న ఉగ్రవాదులను మెయిన్ హెడ్ క్వార్టర్స్కు తరలించింది, షిఫ్టింగ్ చేసింది. ఇండియన్ ఆర్మీ బహల్పూర్, లాహోర్ వరకు రాదులే అనుకున్నారు, లైట్గా తీసుకున్నారు. బహల్పూర్, ముర్దికే పాకిస్తాన్ పంజాబ్కు చాలా దగ్గరగా ఉంటాయి. పాక్ మిలిటరీ బేసెస్కు చాలా అంటే చాలా దగ్గరగా ఉంటాయి. లాహోర్కు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. సర్ప్రైజ్గా ఇండియన్ ఆర్మీ ఈసారి హెడ్ క్వార్టర్స్లోనే దాడి చేసింది. ఈ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేయడానికి కారణం, ఇండియా పైన ఉగ్రవాదం చేస్తే ఇండియా ఉగ్రవాదులను ఒక్కటే కాదు, ఉగ్రవాదులను తయారు చేసే ముల్లాలను కూడా చంపుతుంది అనే సందేశం ఇచ్చారు. ఈ మద్రసా హెడ్ క్వార్టర్స్లోనే బ్రెయిన్ వాషింగ్ జరుగుతుంది. భారత్కు వ్యతిరేకంగా విషాన్ని చిమ్ముతూ ఉంటారు. రాత్రి 1:51 పేల్గామ్ జస్టిస్ ఇస్ సర్వ్డ్ అని ఇండియన్ ఆర్మీ ట్వీట్ పెట్టింది. ఈ దాడుల్లో టోటల్గా 24 మిజైల్స్ను వాడారంతే. ఇది జస్ట్ టీజర్ మాత్రమే. ఇండియా దగ్గర ఉన్న వేలల్లో మిజైల్స్లో కేవలం 0.1% మాత్రమే వాడారు. ఇంకా ఇండియన్ ఆర్మీ ఫుల్ ఫోర్స్లో తాండవం చేస్తే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. పాకిస్తాన్ మొత్తంలో భూకంపం వస్తుంది. దాదాపు 70 మంది ఉగ్రవాదులను ఆ 30 నిమిషాల్లో చంపేశారు. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ చనిపోయిన ఉగ్రవాదుల్లో హఫీజ్ మసూద్ యొక్క బంధువులు కూడా ఉన్నారు. 2:46 డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు భారత్ మాతాకి జై అని రిప్లై ఇచ్చారు. ఈ ఆపరేషన్ తర్వాత అజిత్ దోవల్ గారు వెంటనే యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అన్న మార్కో రూబియోకు ఈ దాడి గురించిన బ్రీఫింగ్ చేశారు. ఎవరైనా మీకు ఇండియన్ ఆర్మీ 3 ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసిందా, ఎప్పుడు దాడి చేసింది, ప్రూఫ్స్ ఎక్కడా అని అడిగితే పాకిస్తాన్ యొక్క డీజీ ఐఎస్పిఆర్ ఎస్ ఇండియా మా పైన దాడి చేసింది అని ఒప్పుకున్న ఈ వీడియోను షేర్ చేసి ఈ వీడియోను చూపించండి. బాలాకోట్ అటాక్ చేసేంత సీన్ ఇండియన్ ఆర్మీకు లేదు అని ఇంతకు ముందు కామెంట్స్ పెట్టిన వారు తప్పైంది అని తిరిగి కామెంట్ పెట్టండి. ఇండియాలో ఉన్న 0.5% పాక్ ప్రేమికులారా, ఇంకొకసారి ఇండియన్ ఆర్మీ పైన వేలెత్తి చూపించాలి అంటే 10 సార్లు ఆలోచించండి. నెక్స్ట్ ఇండియా చేయబోయే యాక్షన్ ఇల్లీగల్గా భారత్లో చొరబడిన వారిపైన. ఇల్లీగల్గా భారత్లో చొరబడి ఉంటే తక్షణమే మీ దేశాలకు వెళ్ళిపోండి. ఉగ్రవాదులకు ఓయో హోటల్ అయినా ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్లో దాడి చేయగలిగే ఇండియన్ ఆర్మీ రేపు అసీం మునీర్ ఇంటిపైన, షెహబాజ్ షరీఫ్ ఆఫీస్ పైన కూడా దాడి చేయగలదు. ఇండియన్ ఆర్మీను ఎవ్వరూ ఆపలేరు. పాకిస్తాన్ దగ్గర ఇండియా యొక్క రఫేల్ను ఆపడానికి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదు.
ఇక్కడ టెక్నికల్గా వార్ గురించి అర్థం చేసుకోండి. ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న రఫేల్ 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను హిట్ చేయగలదు. రఫేల్ పంపే మిసైల్స్ను ఆపడానికి పాకిస్తాన్ దగ్గర S-400 లేదు, ఐరన్ డోమ్ లేదు, బ్రాక్ లేదు, పృథ్వీ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ లేదు. చైనా దగ్గర HQ-9 అనబడే చైనీస్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అయితే చైనీస్ మాల్ పనిచేయదు కాబట్టి దాని యొక్క రేంజ్ కేవలం 125 కిలోమీటర్స్ మాత్రమే. సో పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయింది. పాకిస్తాన్ను నమ్ముకొని ఇండియాలో ఉగ్రవాదం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇండియన్ ఆర్మీ దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నిద్ర నుండి లేచి చైనీస్ మేడ్ తుప్పు పట్టిన JF-17 యుద్ధ విమానాలను జమ్మూ కాశ్మీర్లో ఉన్న అఖ్నూర్ వైపుగా పంపింది. చైనీస్ మేడ్ చీప్ ఎయిర్ క్రాఫ్ట్స్ను S-400 పిట్టను కాల్చినట్లు కాల్చి ధ్వంసం చేసింది. 2019లో భారత్ వేరు, ఇప్పటి భారత్ వేరు. మన దగ్గర ఉన్న S-400ను చూసి పాకిస్తాన్ తమ దగ్గర ఉన్న అమెరికన్ మేడ్ 4th జనరేషన్ F-16 యుద్ధ విమానాలను బయటకు తీయడానికి భయపడుతోంది. ఇప్పుడు మన దగ్గర S-400, పృథ్వీ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. బార్డర్ నుండి 600 కిలోమీటర్ల దూరంలో ఒకవేళ రేపు పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలను టేక్ ఆఫ్ చేసిన S-400 రాడార్కు దొరుకుతారు. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ కోపంతో LOC వద్ద భీకరమైన ఫైరింగ్ను మొదలుపెట్టింది. ఆర్టిలరీ షెల్స్ ద్వారా మోటార్ షెల్లింగ్ చేస్తోంది. దమ్ముంటే F-16 యుద్ధ విమానాలను దింపండి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ సైతం మా పైన ఇండియా దాడి చేసి వెళ్ళిపోయింది అని ట్వీట్ పెట్టాడు. ఈ మొత్తం ఆపరేషన్ గురించి ఇండియన్ ఆర్మీ ఈ రోజు ఉదయం 10 గంటలకు బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ బ్రీఫింగ్ మొత్తాన్ని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గారు, కల్నల్ సోఫియా ఖురేషీ గారు, ఈ ఇద్దరు ఉమెన్ ఆఫీసర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, బ్రీఫ్ చేశారు. ఈ ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి ముస్లిం. దీనికి అర్థం పాకిస్తాన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు, ఇండియాలోని అమ్మాయిలు ఎంతగా డెవలప్ అయ్యారో చూసుకోండి. ఇంత పెద్ద సక్సెస్ఫుల్ ఆపరేషన్ను బ్రీఫ్ చేయడానికి అమ్మాయిలనే ఎంచుకోవడానికి కారణం పేల్గాంలో ఆడపడుచుల ముందు భర్తలను చంపారు, పెళ్ళాల ముందు, కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు ముందు, ఇంకా పెళ్లి పసుపు ఆరని అమ్మాయి ముందు భర్తను చంపారు. కాబట్టే అమ్మాయిల ద్వారా బ్రీఫింగ్ చేయించారు. కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా రాత్రి దాడి చేసిన యుద్ధ విమానాలను నడిపిన పైలట్స్ లో అమ్మాయిలు కూడా ఉన్నారంట. ఇక అందరూ అడిగే క్వశ్చన్, ఇది యుద్ధంగా మారుతుందా అని. లాంగ్ స్కేల్లో యుద్ధంగా మారే అవకాశాలు ఇప్పటికైతే లేవు. షార్ట్ పీరియడ్లో యుద్ధ వాతావరణం ఉండడం మాత్రం ఖాయం. ఇండియన్ ఆర్మీ క్లియర్గా పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేయలేదు, మద్రసాల పైన దాడి చేసింది. సో పాకిస్తాన్ ఆర్మీ పరువు కోసం ఇండియా పైన డెఫినెట్గా ప్రతిదాడి చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీ కూడా మేబీ తమ దగ్గర ఉన్న JF-17 లేదా కొన్ని మిజైల్స్తో ఇండియా పైన దాడి చేసే అవకాశం ఉంది, లేదా F-16ను దింపే అవకాశం కూడా ఉంది. అంతేగాని పాకిస్తాన్ ఇండియా పైన న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేసే ఛాన్సే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ పరిస్థితి ఒకసారి చూసుకోండి. రాత్రి 30 నిమిషాలు మనం తాండవం చేసినా ఎటువంటి రిటాలియేషన్ లేదు. అసలు పాకిస్తాన్ దగ్గర మిసైల్ డిఫెన్స్ సిస్టమే లేదండి. పాకిస్తాన్కి అంత సీన్ లేదు. పాకిస్తాన్ ఆర్మీ ఇండియాతో ఫుల్ ఫ్లెడ్జ్గా యుద్ధం చేయడానికి ఇష్టపడదు. ఆల్రెడీ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇండియాతో కూర్చొని మాట్లాడతామంటున్నాడు. పాకిస్తాన్ దగ్గర డబ్బులు, యామినేషన్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.